బ్రేకింగ్ చూస్తున్నాము. ఒక్క ఓటు రెండు వర్గాల మధ్య గొడవకు దారితీసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తతలకు దారితీసింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం బాపురావుపేటలో ఒక్క ఓటు రెండు వర్గాల మధ్య వివాదానికి దారితీసింది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థికి మధ్య ఒక్క ఓటుపై గొడవ మొదలైంది. దీంతో కౌంటింగ్ కేంద్రమైన స్కూల్ గేటుని బద్దలు కొట్టుకొని లోపలికి చొచ్చుకొచ్చారు గ్రామస్తులు. దీంతో ఎన్నికల అధికారులు భయంతో ఓ గదిలోకి వెళ్లి తలదాచుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తతలకు దారితీస్తున్న ఒక సిచ్యువేషన్. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం బావురావుపేటలో ఒక్క ఓటు రెండు వర్గాల మధ్య వివాదానికి దారితీసింది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థికి మధ్య ఒక్క ఓటుపై గొడవ మొదలైంది. దీంతో కౌంటింగ్ కేంద్రమైన స్కూల్ గేటుని బద్దలు కొట్టుకొని లోపలికి చొచ్చుకొచ్చారు గ్రామస్తులు. దీంతో ఎన్నికల అధికారులు భయంతో ఓ గదిలోకి వెళ్లి తలదాచుకున్నారు. అలాగే సీతాగోంది కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గుమిగూడిన వాళ్లను అదుపు చేయబోయిన పోలీసులపైన కూడా దాడి జరిగింది. రాయితో దాడి చేయడంతో ఎస్ఐ తల కూడా పగిలింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు ఉద్రిక్తతలకు దారితీస్తుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం బావురాపేటలో ఒక్క ఓటు రెండు వర్గాల మధ్య వివాదానికి దారితీస్తుంది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థికి మధ్య ఒక్క ఓటుపై గొడవ స్టార్ట్ అయింది. దీంతో కౌంటింగ్ కేంద్రమైన స్కూల్ గేటుని బద్దలు కొట్టుకొని లోపలికి చొచ్చుకొచ్చారు గ్రామస్తులు. దీంతో ఎన్నికల అధికారులు భయంతో ఓ గదిలోకి వెళ్లి తలదాచుకున్నారు. సీతాగోంది కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గుమికొడిన వాళ్లను అదుపు చేయబోయిన పోలీసులపైన కూడా దాడి చేశారు. రాయితో దాడి చేయడంతో ఎస్ఐ తల పగిలింది. లోపల కౌంటింగ్ జరగానే వాడు ఏం చేసినాడు, మొత్తం లెక్క రెండోతోనని డైరెక్ట్ లెక్క చేయకముందే డైరెక్ట్ అనౌన్స్మెంట్ చేసిండు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సారంగపాణి సిద్ధంగా ఉన్నారు. సారంగపాణి, ఏంటి అసలు కౌంటింగ్ కేంద్రం వద్ద ఇంతటి ఉద్రిక్త పరిస్థితి? అది ఒక సెన్సిటివ్ ఏరియానా? ముందే గుర్తించలేదా? పోలీస్ బందోబస్తు లేదా? ఏంటి అసలు ఏం జరిగింది అక్కడ? ఆదిలాబాద్ జిల్లా సీతాగోంది కౌంటింగ్ కేంద్రం సమీపంలో ఒక చౌరస్తా వద్ద జనం గుమిగూడారు. అటువైపు విధుల్లో ఉన్న ఎస్ఐ పురుషోత్తం వస్తున్న క్రమంలో ఆ మాబ్ ఏదైతే ఉందో వాళ్ళని బయటకు పంపించేందుకు, ఎందుకంటే 1
144 సెక్షన్ ఉంటుంది కనుక ఎవరు ఉండకూడదని వెళ్లిపోవాలంటూ ఎస్ఐ సూచించారు. ఈ క్రమంలో పోలీసు వాహనాన్ని చూసిన కొంతమంది పరుగులు పెట్టారు. అక్కడి నుంచి పరుగులు పెడుతున్న క్రమంలో ఒక వ్యక్తి గోడ దూకి కింద పడిపోయారు. దానివల్ల అక్కడ ఉన్న వాళ్ళ బంధువులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, వాళ్ళ మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్ఐ వాహనంపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. ఈ క్రమంలో పోలీసులు వాళ్ళను ఆపే ప్రయత్నం చేశారు. అయితే ఆ కింద పడ్డ వ్యక్తికి కారణం పోలీసులు అనేది వాళ్ళ వాదన. అయితే వాళ్ళు అది ఆగ్రహించిన వాళ్ళు పోలీసు వాహనం పైన రాళ్లు రువ్వడం ప్రారంభించారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినే పరిస్థితి లేని సిచ్యువేషన్ లో ఆ పోలీసు వాహనం రాళ్ల దాడిలో పోలీసు వాహనం ఏదైతే ఉందో అది పూర్తిగా అద్దాలు ధ్వంసమయ్యాయి. దాంతో పాటు ఎస్ఐ పురుషోత్తం తలకు గాయమైంది. ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందిస్తున్నారు. అయితే రాళ్లతో రువ్వడం మూలంగా ఈ ఎస్ఐకి గాయాలు అయ్యాయి. దీంతో పాటు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం బాబురావుపేటలో సైతం ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులైన ఇద్దరు, ఒకరు పార్టీ డిసైడ్ చేసిన క్యాండిడేట్ తో పాటు రెబల్ క్యాండిడేట్ కూడా మధ్య ఒక్కో ఓటు వివాదం ఉంది. ఈ క్రమంలోనే అక్కడ స్కూల్ గేట్ బద్దలు కొట్టుకుని స్కూల్ ఆవరణలోకి వాళ్ళ ఇరు వర్గాలకు సంబంధించిన మద్దతుదారులు, ఇద్దరు అభ్యర్థుల మద్దతుదారులు అక్కడికి వెళ్లి స్కూల్ గేట్ బద్దలు పెట్టుకుని లోపలికి వెళ్లి పోలీసులతో వాగ్వాదం దిగుతున్న రిజల్ట్స్ మనం ప్రస్తుతమే చూసుకోవచ్చు. ఈ రెండు ఘటనలతో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఉలిక్కి పడిందనైతే చెప్పచ్చు. అయితే ఇప్పటికే ఏదైతే పోలీసులు అది సెన్సిటివ్ ఏరియా ఏమి కాదు. అయితే అప్పటికి దాదాపు కౌంటింగ్ పూర్తయిపోయింది. ఒకరు విజయం సాధించారు. ఈ క్రమంలో అక్కడ గుమిగూడడం అనేది 144 సెక్షన్ ప్రకారం నిషిద్ధం కాబట్టి ఆ విధంగా పోలీసులు వాళ్ళని పంపించే ప్రయత్నం చేశారు. పంపించే క్రమంలో కొంతమంది వాగ్వాదానికి సైతం దిగారు. ఈ క్రమంలో వాళ్ళను పంపిస్తున్న క్రమంలో ఒక అతను గోడ దూకడం, ఆయన కాళ్ళకు దెబ్బలు తగిలినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే కొంతమంది రాళ్లు రువ్వడం, ఈ ఎస్ఐకి గాయాలయ్యాయి, అద్దాలు సైతం ధ్వంసం చేశారు. దానికి సంబంధించి పోలీసులు ఇప్పుడు పహరా ఏర్పాటు చేశారు. ఇప్పుడైతే ప్రశాంతంగా అక్కడ పరిస్థితి అయితే సిచ్యువేషన్ అయితే ప్రశాంతంగా ఉంది. ఎస్ సారంగపాణి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. లోపల కౌంటింగ్ జరగానే వాడు ఏం చేసినాడు, మొత్తం లెక్క రెండోతోనని డైరెక్ట్ లెక్క చేయకముందే డైరెక్ట్ అనౌన్స్మెంట్ చేసిండు. లోపల ఏం చేస్తాను నన్ను బయటకు బావాన్ని కౌంటింగ్ పంపిస్తే బయటకు పంపించు, బావాన్ని కౌంటింగ్ దగ్గర ఉంచలే, వాళ్ళని బస్సు రద్దు చేసి వాళ్ళ గెలుపు. బయటికి రమ్మాను. ఆ కాండెంట్ మీరందరూ అమ్ముడు వేయాలా, మేము ఎవరి మీద దాడి చేస్తున్నాం, మా హక్కును మేము అడుగుతున్నాం, దాడి చేస్తున్నాం, మీద గౌరవిస్తున్నాం. కానీ మీరు మొత్తం దుర్వినియోగం చేశారు. వచ్చినప్పుడు ఆ కాండెంట్ ఎందుకు లోపల ఉన్నాడు, బయటికి రావాలి. లోపల ఏం జరుగుతుందో కూడా తెలుస్తలేదు.